అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యువత పోరుకు సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదరికాన్ని నుంచి బయటికి రావాలంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటేనే బాగా ఆ పేదరికాన్ని నుంచి బయటకు వస్తారని చెప్పే ఉద్దేశంతో అప్పట్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఆయనతోనే ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఒక మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అప్పట్లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్కి తూట్లు పొచ్చాడు కూడా ఒకసారి మీ అందరూ గమనించాలి. ఏదో కొంతమందికి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి చాలామంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకోకున్నట్లు చేసిన చరిత్రలో ఎవరున్నారో అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అప్పట్లోనే చాలామంది విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. అదేవిధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు, యువత కష్టాలు చూశారు, విద్యార్థుల కష్టాలు చూశారు, నిరుద్యోగుల కష్టాలు కూడా చూసి ఆ రోజు నేను అధికారంలోకి వస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే ఆయన చెప్పిన మాట మేరకు అధికారంలోకి వచ్చారు. 2019లో ఆయన అధికారంలో రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెన అనే పేరుతో, అదేవిధంగా వసతి దీవెన, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కూడా వసతులు కల్పించాలా, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో ప్రతి 3 monthsకి ఒకసారి క్రమం తప్పకుండా తల్లుల ఖాతాలో జమ చేసిన ఘనత గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు కేవలం విద్యా దీవెనకైతే 1100 కోట్ల రూపాయలు వసతి దీవెనకి అయ్యేది. మొత్తం ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కేవలం 3900 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా తల్లుల ఖాతాలో జమ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు దేశ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు కానివ్వండి, విద్యా వ్యవస్థకు కానివ్వండి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనందరూ ఒకసారి గమనించాలి. ఎప్పుడూ లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరు అంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే స్కూల్స్ని ఏ విధంగా మార్పులు చేసినారు, ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చిన దేశంలోనే ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కింద ఏ విధంగా స్కూల్స్ని, కార్పొరేట్ స్కూల్స్ని ధీటుగా తీర్చిదిద్దిన నాయకుడు ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానివ్వండి, 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ తీసుకురావడం కానివ్వండి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం, ఒకవైపు ఇంగ్లీష్లో ఉంటుంది, మరోవైపు తెలుగులో ఉంటుంది. గతంలో మనం ఎక్కడైనా భారతదేశంలో ఇలాంటివి చూసామా? పిల్లలు బాగుండాలా, పిల్లలు బాగా చదువుకుంటేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని చెప్పి ఏ విధంగా విద్యా వ్యవస్థని ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో IFP ప్యానల్స్ ఏర్పాటు చేయడం,
ఎప్పుడు ఎక్కడ చూసిండాం. కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఐఎఫ్పి ప్యానల్స్ ఏర్పాటు చేసిన విషయం మనం ఎప్పుడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత చదువుకి ఇచ్చిన విషయం కూడా ఒకసారి గమనించాలా. 8th క్లాస్కి వస్తేనే ట్యాబ్స్ని పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన ఎప్పుడు కూడా క్రమం తప్పుకోకుండా ఖచ్చితంగా చెప్పిన మాట మేరకు ప్రతి 3 monthsకి వాళ్ళ తల్లుల ఖాతాలు జమ చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 9 నెలలు అవుతోంది. ప్రతి ఒక్కటి కూడా మేము హామీలన్నీ సూపర్ 6 అని చెప్పి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ముందు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక హామీని నెరవేర్చకపోవడం, కేవలం మాటలు చెప్పుకుంటా ఇప్పటికే 1 సంవత్సరం గడిపేశారు. కేవలం ఒక్క ఫీజు రియంబర్స్మెంటే, పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఏ విధంగా విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఓసారి మనం క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. అదేవిధంగా ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఎదిగిన కాలేజెస్కి మానేసి పనులు పోయే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. చదువులు పూర్తి చేయన విద్యార్థులు కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా 11 లక్షల మందికి విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్తో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు ఒకసారి గమనించాలని కోరుతున్నాను. నిరుద్యోగులు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. హామీలు ప్రభుత్వం రాకముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి మీరు 9 నెలలు అవుతోంది. నిరుద్యోగులకు ఏ విధంగా నిరుద్యోగ భృతి అందిస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ చెప్పాలా. ప్రతి ఇయర్ జనవరి వస్తేనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం, మేము ప్రతి జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇంకా కూటమి ప్రభుత్వం క్యాలెండర్లో ఇంకా జనవరి వచ్చిందో కూడా ఒకసారి మీరు గమనించాలా. అదేవిధంగా ఇప్పటికీ మార్చి వచ్చినా కూడా అతిగతి లేని పరిస్థితి జాబ్ క్యాలెండర్ గురించి. మరీ ముఖ్యంగా మొదటి సంతకంతోనే డిఎస్సి అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. 9 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా అది కూడా అతిగతి లేని విషయం కూడా మీరు ఒకసారి చూడాలా. ఇప్పటి వరకు నిర్వహించబోవడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇవన్నీ కేవలం మాటలు చెప్తున్నారు తప్ప వీళ్ళందరూ కూడా మాటలు చెప్పి ఏదో కాలం గడుపుతున్నారు. దాదాపుగా 9 నెలలు అవుతోంది. సూపర్ 6 హామీలు అంటారు, నిరుద్యోగ భృతి అంటారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తామంటారు, అమ్మఒడి పడిపోతుందంటారు. అనేక హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. కేవలం ఏదో ప్రతిరోజు కేవలం ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసినారు, విమర్శలు తప్ప ఏ ఒక్క హామీలు నెరవేర్చకపోవడం కూడా బాధాకరంగా నేను తెలియజేస్తున్నాను. వారందరినీ కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. యువత పౌరానికి సంబంధించి మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నాడున జెడ్పీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మొత్తం జిల్లా వ్యాప్తం నుంచి యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతి ఒక్కరు పాల్గొని, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పాల్గొని జెడ్పీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ నుంచి మన సూర్యనగర్ మీదుగా సంగమేశ్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మన రిప్రజెంటేషన్ కూడా అందరూ అందించడం జరుగుతుంది ఈ సమస్యలపైన. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నేను చెప్పిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పటికైనా
కూటమి ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. లేదంటే ఖచ్చితంగా విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, వాళ్ళ ఉసురు తగిలి మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారని తెలియజేస్తున్నాను.